గాయ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. అబ్బా వైల్డ్ కార్డ్ అయితే కడులు విందుగా జరిగిపోయింది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూస్తేనే నవ్వు ఆగలేదు. వాళ్ళ మొహాలు అయితే అస్సలు వెలిగే లేదు. ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తున్నప్పుడు వాళ్ళు విచిత్రంగా అంటే పైకి బాగానే ఉన్నట్టు, కానీ కొంచెం అయితే వాళ్ళు దిగాలుగా ఉన్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ బాగా ఉండబోతుందని బిగ్ బాస్ నిన్న గ్రాండ్ లాంచ్తో అనేది తెలిసింది. అండ్ ఆల్సో వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అందరు కన్నింగ్స్. హరితేజ, టేస్టీ తేజ, బుక్క వినాష్, గంగవ్వ తప్ప ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళకు ఉన్నోళ్ళే అనమాట. ఖచ్చితంగా వాళ్ళు కనుక అంత స్ట్రాంగ్గా నిలబడితే ఖచ్చితంగా లేపగలుగుతారు. వాళ్ళు కూడా ధీటుగా ఆడగలం అంటే కొంచెం ఓల్డ్ కంటెస్టెంట్స్ మొలాన కొంచెం పైపెచ్చు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉండడంతో అంత ధీటుగా ఒక ఎనర్జెటిక్గా అంటే ఫస్ట్ వస్తే ఆ ఎంతూజియాసం వేరుంటుంది కదా. సో ఆ ఇదితో ఆడతారా అనుకున్నాము, కానీ వీళ్ళైతే స్ట్రాంగ్గా నిలబడతామని నిన్న చూపించారు. కాబట్టి సో మంచి సీజన్ అయితే లెగవబోతుందనే అనిపిస్తుంది. ఓకే, నిన్న ఎపిసోడ్తో స్టార్ట్ చేస్తే నాగార్జున గారు డ్యాన్స్ వేస్తారు. అయిపోయిన తర్వాత వెంటనే నామినేషన్లో ముగ్గురు నుంచోబెడతారు. గన్స్తో షూట్ చేస్తూ ఉంటే అందులోంచి గ్రీన్ కార్డ్స్, రెడ్ కార్డ్స్ వస్తాయి. ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళు గ్రీన్ కార్డ్స్ వస్తాయి. ఇక్కడ విష్ణుప్రియ సేవ్ అవుతుంది. వైల్డ్ కార్డ్ మీద మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారా అని చెప్పి ఒక్కొక్క చెప్పమంటారు అనమాట. సేవ్ అయిన విష్ణుప్రియతో మొదలెడదాం అంటారు. విష్ణుప్రియ రండి, మిమ్మల్ని అతిథులుగా బాగా చూసుకుంటాం, మీకు మంచిగా పెడతాము, ఆడుకుందాము, కాకపోతే మిమ్మల్ని అదే విధంగా బయట పంపిస్తాం అన్నట్టు చెప్తుంది. సార్ ఆహా ఇదైతే పెద్ద ప్లాన్ లానే ఉందని నవ్వుతారు అనమాట. తర్వాత సీతను లేపుతారు. సీతను లేపితే సార్ మేము ఇండివిజువల్గా ఆడితే ఎంత స్ట్రాంగ్గా ఆడామో మాకు తెలుసు సార్, క్లాన్ వైజ్గా ఇప్పుడు అందరం కలిసిపోయి ఆడితే ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసు, అలా ఆ విధంగా వాళ్ళ మీద పోరాడతాం అన్నట్టుగా సీత చెప్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఏమే యాక్చువల్గా సీత ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీళ్ళు అడుగుతారు అనమాట. సార్ ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది, ఆ స్ట్రెంత్ గురించి మేము తెలుసుకున్నాం, మాలో ఉన్న స్ట్రెంత్. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరిని ఏ విధంగా దింపాలనేది డిసైడ్ చేసుకొని వాళ్ళ మీద ఫైట్ అయితే మొదలు పెడతాం అన్నట్టుగా ఖచ్చితంగా విజయం సాధిస్తాం అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు అనమాట. ఏమో మధ్యలో ఆక్ పాక్ కరేపాక్ అంటూ చెప్తుంది. అంటే వాళ్ళ కరేపాకులో తీసేస్తా అని చెప్తున్నావా విష్ణు అన్నట్టు అంటారు. మనీని అడుగుతారు అనమాట. సార్ నేను సైలెంట్గా ఉంటాను సార్ అంటాడు. ఇటువై ప్రేరణ వచ్చేసరి సార్ ఆయన కన్ఫ్యూజ్తో వాళ్ళు చంపేస్తాడు సార్, ఆయనే మా వెపన్, మేము మనీని వదిలేస్తాం, వాళ్ళ మీద పని అయిపోద్ది అన్నట్టు మాట్లాడతారు అనమాట. పృథ్వీ వచ్చేసి సింహాన్ని బయట నుంచి చూస్తే బాగానే ఉంటుంది సార్, లోపల నుంచి చూస్తే డిఫరెంట్గా ఉంటుంది, సో వాళ్ళు లోపలికి వస్తున్నారు కదా మా తడాక అప్పుడు చూపిస్తాం అన్నట్టు మాట్లాడతాడు అనమాట. సో వచ్చే వాళ్ళలో ఎవరైనా బ్యూటిఫుల్గా కనిపిస్తే ఏం చేస్తాం అంటే చాలామంది బ్యూటిఫుల్ చూసాను సార్ అంతేమి లేదు అన్నట్టుగా అంటే అంటారు అనమాట. అయితే వాళ్ళ స్పేస్ బాగా ఇస్తున్నాడు సార్ ఇప్పుడు అది ఇదంటే స్పేస్ ఐ యామ్ మెగా చీఫ్ సార్. నాకు అర్థమైందంటే కాదు, స్పేస్ అంటే ఆ అమ్మాయిల గురించి మీరు అనింది అన్నట్టుగా అంటుంది అన్నమాట. ప్రేరణకున్న క్లారిటీ ఎవరికి లేదన్నట్టు మాట్లాడుకుంటుంటారు. ప్రేరణ అడుగుతారు, ప్రేరణ నువ్వెలా చేస్తావమ్మా అంటే ఫైట్ చేసేస్తాను సార్ సింపుల్. ఇక్కడ వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళతో కూడా ఒక కొత్త అయినా కూడా ఫైట్ చేసి వాళ్ళని తెలుసుకొని అన్నీ చేశాం కదా సార్, అలాగే వాళ్ళతో కూడా కొత్త అలాగే ఫైట్ చేసేస్తాను. ఫుల్ క్లారిటీ అయితే ఉంది ప్రేరణకు, వాళ్ళని పంపించేసి నేను గెలిచేస్తాను అంతే సార్ అంటే అవునా ఓకే. యష్మి లేపుతారు. యష్మి సార్ హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రెంత్ ఉంది, దాన్ని యూజ్ చేసి ఎవరు వచ్చినా డోంట్ కేర్, పర్సనల్గా నేను కూడా ఐ డోంట్ కేర్ సార్, వాళ్ళు రానివ్వండి చూసుకుందాం అన్నట్టు అంటుంది అనమాట. ఓకే అమ్ము అంట ఓ అంటది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్లో ఉన్నాయన్నీ అప్పుడప్పుడు ఒకటి ఇసురుతూ ఉంటారు నాగార్జున వెళ్ళేలాగా ఆ రియాక్షన్ కోసం. వాళ్ళు వచ్చాక ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు సార్, మాకు ఇప్పుడే క్లారిటీ వచ్చిందంటుంది పాపం నైనిక. అయితే వాళ్ళ క్లారిటీ మిస్ అవుతారు, మేము క్లారిటీ తెచ్చుకున్నాం కాబట్టి మేము గేమ్ గెలిచేస్తాం సార్ అన్నట్టు అంటది. ఇక్కడ నాగార్జున సార్ ఒకటి ఎలుగుతుంది అనమాట. అమ్మ పాపం నిన్నెందుకు వాగించడం, ముందు నీ సంగతి తెలిస్తే పోయిద్ది అని చెప్పి మళ్ళీ నామినేషన్స్ గుర్తొస్తాయి. ఆయనకి మనకంటే గార్డెన్ ఏరియాకి రండి, అక్కడ మీ పేర్లతో పెడస్టిల్స్ ఉన్నాయి, దాని దగ్గర నుంచోండి, దాన్ని బ్లాస్ట్ చేస్తే గ్రీన్ ఇటువైపు రెడ్ వస్తుంది అనమాట. ఏంటంటే ఆయనకి ఎలిమినేట్ అయిపోద్ది. కట్ చేస్తే ఓకే అందరూ అబ్బా ఇక్కడ మళ్ళీ సీత ఎమోషనల్ అయి చంపేస్తుంది అనమాట. సరే ఇప్పుడు కొంచెం గ్రాండ్ లాంచ్ కూడా ఉంది కాబట్టి త్వరగానే వదిలేస్తుంది. సో నాయనకని స్టేజ్ మీదకి రమ్మంటారు, ఆమె ఏవి ప్లే చేస్తారు, ఏవి చూసుకొని కొంచెం ఎమోషనల్ అవుతుంది. నేను ఇంత సీరియస్గా ఉంటాను నాకే తెలీదు, అసలు ఎవరో డిఫరెంట్ పర్సన్ లా ఉంది అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. సో కొన్ని క్వాలిటీస్ చెప్తాను ఎవరు రిలేటెడ్ అని చెప్పి ఒక డైరీ మీద నేమ్స్ రాయమంటారు అనమాట. డైరీకి టాస్క్ ఇస్తారు. సో మ్యానిపులేటర్ అంటే ప్రేరణ అని చెప్తుంది. ఆమెకు ఆల్రెడీ తెలుస్తారు గేమ్ ఇలా ఆడాలి అని, కానీ పక్కన వాళ్ళ నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఆడాలన్నట్టుగా మ్యానిపులేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది అంటే అని చెప్తుంది. వెన్నుపోటుదారు అంటే
మనకంట అనమాట తెలిసిందే కదా. నాకు చాలాసార్లు బ్యాక్ స్టెప్ చేశారు. సరే నీకు నువ్వుగా ఆడు, ఇంకా ఏం పట్టించుకోకు, ఓవర్ థింక్ చేయకు, అది ఇది అని చెప్పి పీపుల్ ఆర్ లవింగ్ యూ అని చెప్తుంది ఇక్కడ మణికంటకి. సో నువ్వు ఖచ్చితంగా ఆడు, నన్ను తోసేసి నిన్ను ఉంచారంటే డెఫినెట్లీ నీకు ఓటు వేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఆడాలి అన్నట్టు చెప్తుంది అనమాట. నకిలీ స్నేహితుడు అంటే విష్ణుప్రియకి ఇస్తుంది. ఫ్రెండ్ అంటే హై టైమ్స్లో లో టైమ్స్లో అన్ని టైమ్స్లోనూ ఫ్రెండ్గా ఉండాలి, ఏదన్నా తేడా వస్తే మారిపోవడం కాదు. సో నాకెందుకో కొన్ని విషయాల్లో అలా అనిపించింది. బట్ స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అటెన్షన్ సీకర్ అంటే పృథ్వీకి ఇస్తుంది అనమాట. నువ్వు డ్రెస్అప్ అయినప్పుడు అటు ఇటు చూసుకుంటే అందరిది బాగుందా బాగుందా అని అడగడం. సో అటెన్షన్ ఎక్కువ కోరుకుంటావు అనిపిస్తుంది, నీకు ఆల్రెడీ దొరుకుతుంది హౌస్లో, నువ్వేం బాధపడిన అవసరం లేదు అన్నట్టు చెప్తుంది. సో అవకాశవాదం అంటే నబీల్కి ఇస్తుంది అనమాట. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుని గెలవడానికి ట్రై చేస్తాడు సార్. సో తనలో ఆ క్వాలిటీ ఉంది అన్నట్టు. అంటే నాగార్జున సార్ ఓడిపోతారని ఎలా అనుకుంటాడు, ఓరుగల్లు పిట్టంట. థ్యాంక్ యూ సార్ అని చెప్పేస్తాడు నబీల్. రియల్ ఫ్రెండ్ అన్నప్పుడు సీత అని రాస్తుంది. ఇక్కడ తెలిసిందే కదా, సీత ఎమోషనల్ అయిపోతుంది. నేను అసలు ఈ హౌస్లోకి రాగానే నాకు కనెక్ట్ అవుతుంది అని ఫేస్ చూడగానే అనేసుకున్నాను నేను. అలానే మన ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. అండ్ ఆల్సో నాకు నిన్ను చూస్తే హోమ్ ఫీలింగ్ వచ్చింది, పెద్ద బయట ఫీలింగ్ రాలేదు అన్నట్టు ఇద్దరు ఎమోషనల్ అవుతారు. గేమ్ చేంజర్ వచ్చి నిఖిల్కి ఇస్తుంది అనమాట. అసలు ఫస్ట్లో నాకు క్లారిటీ లేదు మీ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, కానీ మీరు ఎమోషన్స్ని పక్కన పెట్టి గేమ్ ఆడే విధానం చూసి అసలు నాకు చాలా అమేజింగ్ అన్న అది ఇదని చెప్తుంది నైనిక. ఎవరికో చెప్పాను విన్ అయిపోతాడు అని, యువర్ ద విన్నర్, ప్రతి గేమ్లోనూ నువ్వే విన్నర్, నా హార్ట్లో అలా ఉండిపోయింది, నువ్వే విన్నర్ అవుతావని అని చెప్పి నైనిక చెప్తుంది అనమాట. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది నైనిక. ఎందుకంటే నిఖిల్ స్ట్రాటజీస్ కొన్ని నైనికతో ఎందుకు చేశాను ఏం చేశానని ఎక్కువ షేర్ చేసుకున్నాడు. సో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని ఎప్పుడు నబీల్ని తీసేసినప్పుడు కానీ. సో అదంతా బాగా కన్విన్సింగ్గా అనిపించింది నైనికకు కూడా. ఆమె కన్విన్స్డ్ అని ఎన్నోసార్లు అనింది. పైపెచ్చు ఇంకా అంత ఎమోషనల్ టైంలో కూడా తన స్ట్రాటజీని యూజ్ చేసి తను తీసుకున్నాడు కదా డెసిషన్స్, వాడికి ఇంప్రెస్ అయింది నైనిక. మందబుద్ధి అంటే యష్మికి ఇచ్చిందనమాట. నువ్వు అసలు ఫస్ట్లో నేను చూసి నాకు ఎవరైనా కాంపిటీటర్ ఉంటారంటే అది నువ్వే, కానీ నువ్వు కొంచెం ఇదవుతున్నావు, కొంచెం స్ట్రాంగ్గా ఆడు, అదే గేమ్ని బయటకు తీసుకురా అన్నట్టు చెప్తుంది. ఎక్కడ ఆడుతుంది యష్మి కొట్టుకుపోతుంది. ఇటు పృథ్వీ అటు నిఖిల్ అన్న బ్యాలెన్స్డ్గా సాలిడ్గా ఉంటాడు కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. కానీ పృథ్వీ కొంచెం బెండ్ అవుతూ ఉంటాడు కాబట్టి సో ఎప్పుడు వాళ్ళ అటెన్షన్ కోసమే చేస్తుంది. ఆఖరికి సోనియా అన్నమాట నిజమయ్యేలా ఉంది. వాళ్ళ చూసే కొంచెం టైంలో నన్ను చూసింటే బాగుండేదని ఆ టైప్లో అయిపోయింది. మొత్తానికి సోనియా ప్లేస్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా ఫైట్ చేస్తుంది, వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మెప్పు కోసం ఇంకా ఫైట్ చేస్తుంది. ఇలాంటివి వదిలేస్తే కొంచెం యష్మి బాగుంటుంది. ఫాస్ట్గా 9 అయితే పంపించేస్తారు, చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళిపోమ్మా అని. నిఖిల్ వెళ్ళి స్టోర్ రూమ్లోంచి తీసుకురమ్మంటారు. ఏముంటాయంటే అందరూ థ్యాంక్ యూ సార్ అంటారు. ఏం లేదు అక్కడ లెటర్స్ అనమాట. సో అందరు ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఒక్కసారి సీత లెటర్ తీసి చదవమంటారు అనమాట. సో చదువుతారు. ఏం లేదు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు సీత, చాలా ఎమోషనల్ తగ్గించి బాగా ఆడు, ఇంకా మన నంద్యాల బిడ్డ గెలవాలి అది ఇది అంటారు. విష్ణుప్రియకు కూడా మెసేజ్ ఇస్తారు. ఏంటంటే విష్ణుప్రియ అమ్మ లేదని ఫీల్ అవ్వద్దు, నేను నీ అమ్మ లాంటి దాన్నే అని చెప్తారు. నబీల్ కూడా నువ్వే అన్యాయం చేసావు, నువ్వే రీడ్ చేయమని నిఖిల్ అంటారు అనమాట. షేర్, నువ్వు ఆల్రెడీ సూపర్గా గేమ్ ఆడుతున్నావు, ఏం చేంజెస్ అవసరం లేదు, ఏం ఫ్లోలో ఆడు, టాస్క్ అండ్ నామినేషన్స్లో కూడా అదర్ కొడుతున్నావు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, మా అమ్మి మాత్రమే నిన్ను మిస్ అవుతుంది, నువ్వు వరంగల్ కప్పు తీసుకురావాలి అన్నట్టు ఎవరు ప్రాంతీయం వాళ్ళు అయిపోయారు. ఇటువైపు ఏమో సీత ఏమో నంద్యాల ముందు బిడ్డ, నంద్యాలకు కప్పు తేవాలి, ఇటువైపు ఏమో నబీల్ వరంగల్ ముందు బిడ్డ, వరంగల్ కప్పు తేవాలని వాళ్ళ పేరెంట్స్ లెటర్ రాస్తారు. ఓకే, చాలా ఆనందం, ఎవరు వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అమ్మకి ఏమైనా చెప్పాలంటే సార్ నేను మంచిగా తింటున్నాను, సీత మంచిగా వండి పెడుతుంది, అందరూ బాగా కలిసి ఉన్నాం సార్, అంతే సార్ అన్నట్టు చెప్తాడనమాట. అమ్మో ఇక్కడ హైలైట్ అంటే హైలైట్, యష్మి నువ్వు ఎవరికి అన్యాయం చేసావు వాళ్ళ లెటర్ చదువమ్మా అంటే మణికంఠ లెటర్ తీసుకుంటుంది. ఆ లెటర్ తీసుకొని చదువుతుంది. అసలు వాళ్ళ వైఫ్కి అతనికి కనెక్షన్ లేదన్నాడు, ఇక్కడికి వచ్చి ఎమోషనల్ అయ్యేదే ఆ టాపిక్ మీద. నిజంగా ఉండుంటే గేమ్లో ఉన్న అతనికి అవన్నీ అంటే తెలియకూడదు, తన గేమ్ తన ఫ్యూచర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో కూడా రాసి ఉండొచ్చు. కానీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ పర్సన్ నువ్వు జైల్లోకి వెళ్ళావు, గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, బయట ఏమనుకుంటున్నారు అని ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు, బీ లైక్ అర్జున, బర్డ్ ఐ మీద ఫోకస్ చేయి, బయట అందరం ఉన్నాం మీకు, ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, శ్రీప్రియ అంట. అసలు ఏమన్నా ఈ లెటర్లో అతనికి వాళ్ళ వైఫ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయా? అఫ్కోర్స్
ఇంకా ఆమె చేయాల్సిన మోటివేషన్ ఒక 100% ఇచ్చిందనే చెప్పాలి బూస్టప్ మణికంఠకి. ఎందుకంటే మణికంఠకి కావాల్సిన అన్ని పదాలు అందులో ఉన్నాయి. డోంట్ గెట్ ఎమోషనల్, బయట గురించి ఆలోచించకు, మేమంతా ఉన్నాము, ఇంత భరోసా ఇచ్చిన తర్వాత ఈయన అసలు అలా ఫీల్ అవడంలో అర్థమే లేదు. ఇక ముందు నుంచి కూడా ఇంకా అది వదిలేస్తాడని అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కూడా పిచ్చెక్కుద్ది. సో మీ కూతురికి ఏమన్నా చెప్తావాలనుకుంటున్నావు అంటే వాగ్దేవిక సార్, ఓకే సార్, ఏదేమైనా నేను ఇందాటి వరకు సైలెంట్గా అయిపోదాం అనుకున్నాను సార్, లేదు సార్ తన కోసం బాగా ఆడి ఇన్ని పైసలు పట్టుకొస్తాను సార్ అని చెప్తాడు. అంటే నాకు చాలా ఇష్టం సార్ అండ్ ఐ విల్ బీ స్ట్రాంగ్ సార్ అని చెప్పి కూర్చుంటాడు ఆ లెటర్ పట్టుకొని. పాపం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎవరికి యష్మికి లెటర్ వస్తుంది కదా, నువ్వు అన్యాయం చేసిన యష్మి లెటర్ని నువ్వే రీడ్ చేయమంటారు మణికంఠ. మొదలు పెడతాడు, హాయ్ అమ్మో, నీకు చిన్నప్పటి నుంచి నీకు సపోర్ట్ ఇవ్వనందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు. యాక్చువల్గా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అండ్ చిన్నప్పటి నుంచి నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇవ్వలేకపోయాను. ఒక వారియర్లో ఫైట్ చేస్తూ ఆడుతున్నావు, నేను ఇవాళ చెప్తున్నాను. యాక్చువల్గా నువ్వు చాలా నిన్ను చూసి చాలా గర్వపడుతున్నావు, స్ట్రాంగ్గా ఉండు, మిస్ యూ మగలే అంటూ రాస్తాడనమాట. చాలా ఎమోషనల్ అయిపోతుంది యష్మి. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ మాటల కోసమే వెయిటింగ్ సార్ అన్నట్టు అంటుంది. సో ఇంకా ఐల్ మేక్ యూ ప్రౌడ్ పప్పా అని చెప్పి చెప్తుంది. సో మొత్తానికి వచ్చేస్తుంది ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ హరితేజ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది. హరితేజ ఎలా ఉన్నామమ్మా, ఫస్ట్ సీజన్ ఫస్ట్ అది ఇదంటే అవును సార్ ఇక్కడ కూడా ఫస్ట్ ఎంటర్ అయ్యా ఉన్నట్టుగా చెప్తారనమాట. ఓకే, మళ్ళీ రావడానికి రీజన్ ఏంటి అని అడిగితే నేను ఆ పిలుపు మిస్ అయ్యా బిగ్ బాస్ హరితేజ అని చెప్పి. అంటే ఇప్పుడు ఈజీగా ఉంటుందా, అప్పుడు ఈజీగా ఉంటుంది అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కష్టం సార్. ఎందుకంటే అప్పుడంటే తెలియక ఏదో దూకేసాము, ఇప్పుడంటే అన్నీ తెలుసు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఇప్పుడు కొంచెం భయంగా ఉంది సార్ అన్నట్టు చెప్తుంది. నేను ఒకటి విన్నాను, ఫస్ట్ సీజన్లో నువ్వు హరికథ బాగా చెప్పా ఉంటావు కదా అందరి మీద అంటే, అవును సార్ అప్పుడు అలా అనుకోకుండా జరిగింది, నాకు చెప్తానని కూడా నాకు ఇది లేదు, కంటెస్టెంట్స్ అందరి మీద కల్పించుకొని చెప్పాలి అన్నప్పుడు నేను అలా చెప్పాను, బాగా వర్కౌట్ అయింది సార్ అంటే, బాగా ఎంటర్టైన్ చేసా ఉంటాయి కదా సీజన్ అంటే అవును సార్ అన్నట్టుగా చెప్తుంది. అప్పుడే మొదలెట్టేసింది ఇక్కడ హరితేజ. లోపల ఉన్న వాళ్ళు ప్లస్ మైనస్ ఆల్రెడీ చూసి వెళ్తున్నావు కదంటే చూసి వెళ్తున్నాను అది ఇది అని చెప్పింది. సో నువ్వు ఎవరితో లోపల నాగార్జున సార్ అడుగుతారు, ఎవరు అనుకుంటున్నావు నీకు మెయిన్ అపోనెంట్ అంటే యష్మితో పడుతుంది అనిపిస్తుంది సార్, వెళ్ళే వరకు తెలియదు అని ఫిక్స్ అయిపోయింది అనమాట. యష్మి రెచ్చిపోతుంది కదా సోనియా మీద, మొత్తానికి సోనియా నాకు కడిగేసిన పాయింట్లకు అందరూ ఇంప్రెస్ అయిపోయారు. ఆ విధంగా ఉన్న యష్మికి హరితేజతో పడుతుందంట. మరి ఇద్దరు ఎవరు బ్యాడ్ అవుతాడు చూడాలి. నీకు కత్తి ఎవరు సుత్తి ఎవరు అనుకుంటున్నావు, నువ్వు స్ట్రైట్గా చెప్పాలంటే కత్తి నబీల్ అంటది, సుత్తేమో సీత సార్ ఏడుపు అంటే మనకంటే కంటే సుత్తి అనుకుంటున్నావు అంటే మనకంటే అది నేను ఎలా ఉందంటే అక్కడ ఎక్స్ప్రెషన్ నేను చెప్పకూడదు యాక్చువల్గా, మనకంటే నేను టార్గెట్ చేయదలుచుకోలేదు, ముట్టుకోదలుచుకోలేదు అన్నట్టు పెట్టింది అనమాట. ఉంది సార్ చాలా ఉంది సుత్తి అని చెప్తుంది. హరితేజకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నవదీప్ వచ్చేస్తాడనమాట, సూపర్గా ఆడు అన్నట్టు విషెస్ చెప్తాడు. తర్వాత హరితేజకి మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఉందని వాళ్ళ డాటర్ని పిలుస్తారనమాట. సార్ ఇది ఒకటే సార్ ఎమోషన్, ఇది పక్కన పెట్టుకోవాలి అది ఇది అన్నట్టు మాట్లాడుతుంది. ఓకే అంతా అయిపోయింది, అమ్మని నువ్వు టీవీలో చూడమ్మా క్యూట్గా ఉన్నావు అది ఇది అంటారు నాగార్జున సార్. ఓకే ఆ తర్వాత వెంటనే హౌస్లోకి ఎంటర్ అయిపోతుంది. నేను వచ్చేసారు అరుస్తుంది. ఫస్ట్ హరితేజ అంటాడు అనమాట. ఎవరు ఈ మనకంట వచ్చి హాయ్ హరితేజ అని చెప్పి హక్ చేసుకుంటారు అనమాట. మనీ అనుకుంటా అందరితో కలిసిపోద్ది అనమాట. మీరు నన్ను గెస్ట్గా ట్రీట్ చేస్తున్నారా కంటెంటర్గా ట్రీట్ చేస్తున్నారా అంటది. ఇంతలోకి నాకు 8 ఐస్ ఉన్నాయి అది ఇదని చూపిస్తూ ఉంటుంది. ఇంతలోకి విష్ణుప్రియ హాయ్ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అక్కను పంపించినందుకు, అక్క ఎవరు అంటుంది. అందులోకి అనమాట మీరందరూ ఒక్కొక్కరు అలా ఆనిముత్యాలు ఆ విధంగా ఆడుతున్నారు, మీరు చాలు బాబు అన్నట్టు అంటది. ఇక్కడ కొంతమంది అయితే డల్, ప్రస్తుతానికి ఇంకా బాగానే ఉంది, రాను ఇంకా డల్ అయిపోతారు అనమాట. ఏంటి ఇంతమంది వచ్చారు మన నెత్తెక్కడానికి, ఇప్పుడు వరకు ఆడిందంత వేస్టేనా అన్నట్టు ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఫీల్ అవుతారు. ఇటువైపు నెక్స్ట్ టేస్ట్ ఇది వస్తాడనమాట. తన ఏవి ప్లే చేస్తారు, పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఆ తర్వాత చేసే వాళ్ళ అమ్మ బొట్టు పెడుతూ కప్పు ముఖ్యం బిగులు అని పంపిస్తుంది అన్నట్టు అదొక ఏవీలో బాగా వేశారు. వీడు టేస్ట్ వచ్చేసి సరే బిగ్ బాస్ తర్వాత చాలా బాగుంది అది ఇది అని చెప్తుంటాడు. కొన్ని 15 to 16 రెస్టారెంట్స్ ఓపెన్ చేశాడంట. మరి అన్ని డబ్బులు ఏమి ఇచ్చిందో బిగ్ బాస్ ఇచ్చిందో మరి ఎవరు ఇచ్చారో, మరి మొత్తానికి అయితే బాగా సెటిల్ అయినట్టున్నాడు టేస్టీ తేజ. నీకు ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది అయితే ఫ్రీగా అన్నట్టు నాగార్జున సార్ అంటారు. టీ ఫ్రాంచైజ్ ఒకటి తీసుకున్నాను, దానిలో 20 బ్రాంచెస్ పెట్టాను అంటే నాగార్జున సార్ ఆశ్చర్యపోయారు. 20 బ్రాంచ్లా ఏంటి బాబు అన్నట్టు కంగ్రాట్స్ అని చెప్తారు, వెరీ గుడ్ అని చెప్తారు. అందుకే నేను గర్వంగా చెప్పుకుంటాను దిస్ ఇస్ ఆల్ బిగ్ బాస్ అని చెప్పి, అంటే ఆ గుర్తింపు పోకుండా ఉండాలి నాగార్జున సార్ చెప్తారు. అదే సార్ ఓకే సార్ ఖచ్చితంగా అన్నట్టు చెప్తాడనమాట. వాళ్ళ మదర్ పాల తాలికలు వాళ్ళ ఊరు ఫేమస్ చేసింది సార్, మీరు టేస్ట్ చేయాలి, నాకు ఇప్పుడు కంటే అవకాశం దొరకదు అందుకే తెచ్చానంటారు. టేస్ట్ చేసి చెప్తారు చాలా బాగుందమ్మా. టేస్ట్ అని మాట అంతా చూసి వెళ్తున్నాం, ఎవరు పెద్ద ఆటగాళ్ళు అనుకుంటున్నాం అంటే నిఖిల్ పృథ్వీ అంటాడనమాట. సో ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా ఎల్లు
తేజకైతే శోభ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తది. "నువ్వు 2 మంత్స్ ఉండట్లేదని నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు అక్కడే పడుండు" అన్నట్టు చెప్తుందనమాట. అక్కడ మంచిగా ఆడు. మంచిగా ఆడితేనే మదర్ వచ్చేసి ఫినాలే వీక్ వరకు వస్తారు కదా! సో, "నువ్వు మంచిగా ఆడాలి. ఆల్ ది బెస్ట్" అని చెప్తుంది. సోది శోభకి నేను ఒక మాట ఇచ్చానని చెప్పి మళ్ళీ ఆ టాటూది తీసుకొస్తారనమాట. లాస్ట్ సీజన్‌లో శోభ పేరు టాటూ ఏయించుకోవాలన్నట్టుగా అనుకుంటారు కదా! సో, "సార్ ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోతుంది సార్. ఎందుకు సార్ వద్దు సార్ ఇలాంటివి వద్దు సార్" అంటే అప్పుడు ఆపేస్తాడు. "ఈ సీజన్‌లో ఇంకెవరైనా ఉంటే అప్పుడు చూద్దాం సార్" అంటాడు. అంటే అబ్బో! ఆశ ఇంకా పోలేదు. ఎవరు అనుకుంటున్నావు అంటే యష్మి. యష్మి కొంచెం బావుంటది అన్నట్టు చెప్తాడనమాట. బిర్యానీ తెప్పిస్తారు. టేస్టీ తేజ అంటే మరి తేజతో పాటు లోపలికెళ్ళాలిగా అని బిర్యానీ ఇచ్చి పంపిస్తారనమాట. ఈ బిర్యానీ అంటే ఒక అమ్మాయికి అక్కడ చాలా ఇష్టం. ఎవరు చెప్పంటే యష్మి అంటాడు. ఆ యష్మితో షేర్ చేసుకొని లోపలికి పంపిస్తారు. తేజ లోపలికొచ్చేసి అందరికీ నేను బిర్యానీ తెచ్చాను అది ఇది అని చెప్తాడనమాట. అందరూ నిఖిల్ అంటాడు, "ఏంట్రా నువ్వు ఇంకా లావైపోయావేంట్రా" అని చెప్పి. ఇటువైపు సరే కదా లోపలికి వస్తారనమాట. హరితేజ నేను వచ్చే ముందంట గుడ్లు కోసం కొట్టుకుంటున్నాను. గుడ్లు తినేసి వచ్చిందంట. టేస్టీ తేజ అందరికనమాట బిర్యానీ తినిపిస్తాడనమాట. ఎవరు మిగిలిపోయారంటే యష్మి. సో, యష్మి వచ్చేసి "నువ్వు నాకు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి. అప్పుడు అందరూ ఓకే అంటే అప్పుడు నేను నీకు పెడతానంటే" "హాయ్ తేజ" అని అయిపోద్ది అంటాడు నిఖిల్. హాయ్ తేజ అంటాడు. "నువ్వెవరో నువ్వు చెప్పడానికి" అని టేస్టీ తేజ అంటాడు. "సో, నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? నా పేరు ఎందుకు నువ్వు చేతి మీద టాటూ వేసుకున్నావు" అంటే నా పేరు టేస్టీ తేజ, స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఎస్ అంటాడు అనమాట. సో, నాకు అప్పుడే కల వచ్చింది. అందుకే నువ్వు వస్తావని అందుకే వేసేసుకున్నాను అని యష్మి అంటది. వచ్చి ఆమె కూడా శోభ ఫ్రెండే. అందుకే శోభ పేరు ఎస్ వేసుకుంది అంటే, లేదులే నీ గురించే వేసుకున్నాను టేస్టీ తేజ అంటది యష్మి. బాగా యష్మిని తినమంటాడనమాట. తింటా ఉంటుంది. "నువ్వు బాగా తినవాడు నిన్న రూమ్లో ముంచారు కదా! అప్పుడు రూమ్లో ఆర్డర్ ఇచ్చి పెట్టుకున్నాడు. అది తెచ్చి నీకు ఇచ్చాడు. అంతే తప్ప వాడేం చేసి తీసుకురాలేదని" నిఖిల్ అంటాడనమాట. "ఎందుకని అలా మాట్లాడతావు? జంటను విడదీస్తావేంది అది ఇది" అని టేస్ట్ ఇది అంటుంటాడు. మూవీ ప్రమోషన్కి శ్రీ విష్ణు వాళ్ళు స్వాగ్ మూవీ నుంచి వస్తారనమాట. సో, వాళ్ళ టీజర్ మూవీ యొక్క ట్రైలర్ అంతా ప్లే చేస్తారు. చాలా బాగుంది. అచ్చ తెలుగు సినిమా అది ఇది అంటారనమాట. ఇంతలోకి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. యాక్చువల్గా ఆల్రెడీ ఉన్న పీపుల్ పేరు ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్ అనమాట. సో, ఓజీస్ ఇప్పుడు వెళ్ళిన వైల్డ్ కార్డ్స్ ఏమో రాయల్స్. వీళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి పిలిచి ఒక టాస్క్ ఆడించాలి. అది మీరు చేయాల్సిన పని అంటారు. శ్రీ విష్ణుతో పాటు 2 హీరోయిన్స్ వస్తారు. సో, అనమాట వాళ్ళందరూ కలిసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. వీళ్ళు లోపలికి రాగానే అందరూ మూవీ సూపర్ స్టార్ అది ఇది అని చెప్తారు, స్వాగ్ మూవీ. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో శ్రీ విష్ణు మీరు హరితేజ వాళ్ళ అపోనెంట్స్తో కలిసి మీరు యాక్టివిటీకి రూమ్ రావాలంటారు. తేజనేమో విష్ణుని చూస్ చేసుకుంటాడు. విష్ణు ఆడుకుందాం రండి అని. ఇటువైపు హరితేజనేమో నిఖిల్ని చూస్ చేసుకుంటుంది. ఓకే, అందరు కలిసి యాక్టివిటీ రూమ్కి వెళ్తారు. 2 టీమ్స్గా ఆడతారు. ఇక్కడ హరితేజ అవుతుంది టాస్క్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఒక టీమ్గా అనమాట. పోల్స్కి బాస్కెట్స్ అమర్చి ఉంటుంది. ఆ బాల్ ఒక బాస్కెట్లో నుంచి ఇంకో బౌల్లోకి, ఇంకో బౌల్ నుంచి ఇంకో బౌల్లోకి అలా డైరెక్షన్ తిప్పుతూ కిందకు పడేలా చేయాలన్నమాట. సో, ఇటువైపు హరితేజ అండ్ తేజ ఆడుతూ ఉంటారు. బాల్స్ కౌంట్ చేసిన తర్వాత తేజ టీం గెలిచారని డిక్లేర్ చేస్తారు. వాళ్ళతో పాటు 2 సూట్ కేసులు ఉంటాయి. అందులోంచి ఒకటే తీయాలి అని చెప్తారు. సో, హరితేజ ఒకటి చెప్తుంది అనమాట. సరే నేను కూడా దానికి వెళ్తా అంటే, "నువ్వు నా మీద తోయకుండా నీకేది అనిపిస్తుందో నువ్వు అని చెప్పంటే." సో, హరితేజ చెప్పిన దానికే తేజ వెళ్తాడు. అయితే హరితేజ వీళ్ళందరూ చెప్పిన దాని మీద నిలబడి దాన్ని ఓపెన్ చేస్తారు. 20 lakhs ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇందులో ఎంత ఉందో చూద్దామంటాడు. అమ్మ 20 lakhs ఆడిందా అమ్మ అనుకుంటారు అందరూ. ఇందులో ఎంత ఉందో చూద్దామంటే 15 lakhs ఉంటాయి. సో, హరితేజ ఓకే డెసిషన్ తీసుకుంది కరెక్టే అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. గేమ్ ఇంకా అందరూ బాగా ఆడండి, ఆల్ ది బెస్ట్ చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. శ్రీ విష్ణు అండ్ టీము. అండ్ వచ్చేసి దిల్ రాజు అండ్ సుహాస్ వీళ్ళ టీం వస్తారనమాట. ఎందుకంటే సుహాస్ మూవీ వస్తుంది, జనక నువ్వు గనక అని ఏదో వాళ్ళ మూవీ ప్రమోట్ చేసుకుంటారు. ఆ సందర్భంగా నాగార్జున సార్ అడుగుతారు, "గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజు" అని. సో, వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతారు. ఇటువైపు వచ్చేసి నైని పావని పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. ఇటువైపు ఇది బాగా నచ్చింది. వీళ్ళ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్ సీజన్ పీపుల్ కదా ఆల్రెడీ. సో, వాళ్ళ క్లిప్స్ ఉంటాయి కదా, ఒక గ్లిమ్స్ లాగా అలా వేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఏడ్చింది, నవ్వింది, సో అలా గ్లిమ్స్ లాగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లాగా అలా వేస్తూ ఉంటారు. అది బాగుంది. ఆయన బాగుని నువ్వు వెళ్ళిపోయినందుకు అందరు ఫీల్ అయ్యారు. నువ్వు రావడం మళ్ళీ చాలా ఆనందంగా ఉందంటారు నాగార్జున సార్. కత్తి ఎవరు సుత్తి ఎవరు చెప్పమంటే నబీల్ కత్తి అంటది, సుత్తేమో మణికంఠ సీత కూడా బాగా ఎమోషనల్ అయ్యి బాగా సుత్తిగా చేస్తారు. అంటే అందులో ఏముంది అంటే ఒక్కోసారి మరి ఎప్పుడు ఎమోషనల్ అవుతా ఉండవు. ఆమె నామినేట్ చేస్తుంది, ఆమె ఏడుస్తుంది, అది నాకు నచ్చలేదు అన్నట్టు అంటది అనమాట. బిగ్ బాస్ ఒకసారి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, 2 సార్లు ఛాన్స్ రావడం నేను చాలా అదృష్టవంతురాలని. జస్ట్ ఉన్న 1 వీక్కే అందరూ నన్ను బయట చాలా ఇదిగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ఇంకా నేను ఈసారి అయితే అసలు వదిలేదే లేదన్నట్టు వచ్చాను, ఆడదాము
అని నాగార్జున గారు చెప్తారు. అండ్ ఆల్సో "నువ్వు పండులాగా వెళ్తున్నావా, నైని పాలులాగా వెళ్తున్నావా లోపలికి" అంటారు. సార్ మీకెలా తెలుసు సార్ నిన్నే పెళ్లాడితే చూసిన తర్వాత మా మమ్మీ నాకు ఆ పేరు పెట్టారు. మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు అది ఇది అని చెప్తుందనమాట. ఓకే నీకోసం ఒక స్పెషల్ మెసేజ్ అంటారు శివాజీ గారు. ఆ సీజన్ నుంచి శివాజీ గారు చెప్తారనమాట. "ఆల్ ది బెస్ట్ అమ్మా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయావని చాలా ఫీల్ అయ్యారు. సో నువ్వు ఖచ్చితంగా ఈసారి గెలిచి కప్పు తీసుకొని రావాలి. గేమ్ అనేది హానెస్ట్‌గా ఆడాలి. అయిన బానే నువ్వు ఫెయిర్‌గా ఆడితే గనక ప్రేక్షకుల హృదయాన్ని గెలుస్తావు. అప్పుడే నీ గేమ్ గెలిచినట్టు అవుతది. అండ్ అవకాశం అనేది ఒకసారే వస్తది అందరికి. నీకు చాలా లక్కీ నువ్వు 2 సార్లు వచ్చింది. ఫెయిర్ గేమ్ ఆడితే నువ్వు ప్రేక్షకుల హృదయాలు గెలిచినట్టే. నువ్వు 'బిగ్ బాస్' కప్ విన్ అయిన దానికంటే ఎక్కువ" అన్నట్టు శివాజీ గారు ఆల్ ది బెస్ట్ చెప్తారు. 'బిగ్ బాస్' డాడీనిచ్చింది ప్రేక్షకులు ఇక్కడ చాలా ఇదిగా మాట్లాడుతది నైని పవని. అంతే హుషారుగా మరి లోపల ఉంటదో లేదో చూడాలనమాట. సో మొత్తానికైతే మా అమ్మా నాన్న అన్ని పూజలు చేసుకున్నారో తెలీదు. నాకు ప్రేక్షకులు అంత దగ్గరయ్యారు. వాళ్ళకి నన్ను చాలా ఇష్టపడుతున్నారు అది ఇది అని చెప్తుంది. సరే లోపల ఉన్న వాళ్ళకి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే నబీల్‌కి ఈ 'రారుగులు బుల్లెట్టు' అనే సాంగ్‌ని డెడికేట్ చేస్తాననమాట. నిఖిల్‌కి ఏం చేస్తావు మరి అంటే 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు ఏస్తాడా అనే సాంగ్ డెడికేట్ చేస్తాను సార్ అంటే, అందరూ 6 అడుగులేనా మరి అందరూ హైట్ ఉన్నారు సార్. నేనెంత ఉన్నాను చిన్నగా ఉన్నాను కదా. పృథ్వీకి ఏమి ఇస్తామంటే వచ్చిండే మెల్లగా వచ్చిండే విష్ణుని కూర్చొనివ్వడే, యస్మిన్ నుంచోనివ్వడే అంట. ఆ సాంగ్ డెడికేట్ చేస్తుందంట. చాలా ఎనర్జెటిక్గా ఉంది. చాలా అసలు యాక్టివ్గా అండ్ ఎంతూజియాస్టిక్గా ఉంది నైని పావని మాత్రం. పోయినసారి ఇలాగే వచ్చింది పాపం. అసలు అలా వెళ్ళిపోయింది. కొంచెం సేఫ్ గేమ్ కూడా ఆడింది ఉన్న 1 వీక్లోనే. కానీ ఏమో అంత గేమ్ చూడకుండానే వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఎలా ఆడుతుందో వైల్డ్ కార్డ్స్లో ఒక్కటే కొంచెం క్వశ్చన్ మార్క్. ఎలా ఆడుతుందో మనం చూడలేదు. సో నైని పవన్ అయితే మంచి హుషారుగా ఎంటర్ అయిపోయింది. సో ఎంటర్ అయిపోయడం విష్ణువి నైని నువ్వేనా ఎవరు అనుకున్నారు అది ఇది అని చెప్పి విష్ణుప్రియ వచ్చి హక్ చేసుకుంటే అందరూ హక్ చేసుకుంటారు. ఇంకా టేస్ట్ చేసి చెప్తారన్నమాట మా సీజన్ పాపే అది ఇది అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఇదేంటి గొడవ బిగ్ బాస్, ఇదేం గొడవ, టేస్ట్ చేసాను ఏంటి అన్నట్టు నైని పవన్ అంటది. సో విష్ణుప్రియ వచ్చి ఎంత సెల్ఫ్ లవ్, నీ పేరు నువ్వే పచ్చబొట్టేసుకున్నావు అంటే మనల్ని మనం ప్రేమించుకునే ఇది లేనప్పుడు పక్కన ప్రేమించే అధికారం లేదంట. సో ఏదో చెప్తుంది అలాగా. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే అనమాట. సాలిడ్గా దిగుతాడు. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అసలు సాలిడ్గా. నాగార్జున సార్ రాగానే మెహబూబ్ విన్నర్ చికెన్ డిన్నర్ అని అప్పుడు వీళ్ళు అనుకునేవాళ్ళు కదా. ఆ మాటలన్నీ గుర్తు చేస్తారు. అండ్ ఎలా ఉన్నావు అంటే బాగున్నాను, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు సాంగ్ షూటింగ్ చేసి వచ్చాను సార్, చాలా బాగా వచ్చింది, అదే హ్యాపీలో ఉన్నాను. వెంటనే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, మ్యూజిక్ బాగా డైరెక్ట్ చేస్తున్నావు అని విన్నాను అంటే, అవును సార్ ఎక్కడెక్కడికి వెళ్ళావు అంటే ప్యారిస్కి వెళ్ళాను, బార్సిలోనా వెళ్ళాను, మెక్సికో వెళ్ళాను, ఒకేటే పాట ఇన్ని కంట్రీస్లో షూట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ముందు పాజిటివ్ పోస్టర్ రిలీజ్ చేసి వచ్చాను, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఇందులోకి ఇక్కడికి వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. నీ బాడీకి తగ్గ ధీట్ ఎవరో అనుకుంటున్నావు హౌస్లో అంటే ఎవ్వరు లేదు సార్ ఇప్పుడు వరకు అయితే అంటాడు. ఓహో అలాగే ఉండాలి, అలాగే గేమ్ ఆడాలి అంటాడు. ఇప్పుడు నీకు చిన్న సర్ప్రైజ్ అని చెప్పి ఇంకా సోహెల్ దిగుతాడు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. నా ఫ్రెండ్ గాడు వెళ్తున్నాడు, మేము చాలా బాగా ఆడరా, నాలాగే కూల్గా ఉండు, అస్సలు కోపం అయితే తెచ్చుకోకు అని చెప్తాడు. కోపం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు సార్ అంటాడు మెహబూబ్. ఎందుకంటే సోహెల్ కూడా ఆ విధంగానే రెచ్చిపోయాడు కదా ఆ సీజన్లో. సో ఇంకేంటంటే ఆ సీజన్కి నాకు లైఫ్కి ఒక బడ్డీ దొరికాడు సార్ అంటే, ఇప్పుడు హౌస్లో ఇంకొక ఎవరైనా ఇలా ఫ్రెండ్ దొరుకుతాడు అనుకుంటున్నావు అంటే లైఫ్ టైం సార్, ఇది లైఫ్లో ఒకసారి ఇలా జరుగుతుంది. సోహెల్ లాంటి బడ్డీ అయితే దొరకపోవచ్చు, ఎందుకంటే జాన్ జిగిరి లైఫ్ టైం వన్సే సార్. సో లోపలైతే బర్త్డే అయితే దొరుకుతారు అంటున్నాడు, చూడాలి. బాబు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అందరు హాయ్ చెప్పేసుకుంటారు. నైని పవన్ దగ్గరికి వచ్చి నేను ఎక్కడో చూసినట్టుందే అని చెప్తాడు అనమాట. సో నైని పవన్ రేపేనా నామినేషన్ హడావిడి చేస్తుంది. ఏంటి అంటే లేదు ఎక్కడో చూసినట్టుంది అన్నావు కదా, రేపు నామినేషన్స్ ఇలా వేసేద్దామని అంటది. సో దిల్ రాజు గారు వచ్చేస్తారు వాళ్ళ టీంతో. అండ్ సుహాస్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, జనక నువ్వు గనక అన్నట్టు, అదనమాట ఈయన ప్రొడ్యూసర్ అనమాట. సో మొత్తం మాట్లాడాక మూవీ అంతా ట్రైలర్ అంతా చూసినా చాలా బాగుంది అది ఇది అంటారు. అండ్ ఆల్సో దిల్ రాజు గారు మీరు వెళ్ళిపోండి, నాకు వీళ్ళతో పని ఉంది అంటాడు. మీరు వెళ్ళే ముందు ఒక విషయం చెప్పండి, గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతారు. అని అడిగితే క్రిస్మస్కి ఉండొచ్చు ప్రాబబ్లీ అని చెప్పి నవ్వుకుంటారు, వెళ్ళిపోతారనమాట. సో బిగ్ బాస్ ఏమంటాడంటే నాగార్జున సార్ ఏమంటారంటే సుహాస్తో, ఇప్పుడే మీరు వెళ్ళే ముందే 2 కంటెస్టెంట్ లోపలికి వెళ్ళారు రాయల్స్ నుంచి, నైని పవన్ అండ్ మెహబూబు, వాళ్ళతో మీరు టాస్క్ ఆడించాలి యాక్టివిటీ రూమ్లో, అండ్ ఒక కంట్రోల్ పవర్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి అంటారు. సో వీళ్ళు రూమ్లోకి వెళ్తారు. నైని పవన్ మెహబూబ్ వీళ్ళ యాక్టివిటీ మీ అపోనెంట్స్ని చూస్ చేసుకుని యాక్టివిటీకి రమ్మని బిగ్ బాస్ చెప్తారు. నైని పవన్ అండ్ మెహబూబ్ వచ్చేసరికి సీత మణికంఠని చూస్ చేసుకుంటారు, యాక్టివిటీ రూమ్లోకి వెళ్తారు, వీళ్ళు కలుస్తారు సుహాస్ని. సో
సుహాస్ అయితే డ్రీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పైన పోల్స్ లాగా ఉంటుంది, కింద ఒక సర్కిల్ అది ఉంటుంది, దాన్ని పైకి తీసి ఆ మేజ్ రాడ్లోంచి బయటికి తీయాలి. ఇటు పక్కన ఇంకో కంటెస్టెంట్ ఏమో బాల్స్ బాస్కెట్లో పడేలా వేయాలి. మేజ్లోంచి ఫాస్ట్గానే తీసేస్తారు ఎవరు, మణికంఠ అండ్ ఇటువైపు ఎవరు మెహబూబ్. సో ఇటు స్టెప్స్ మీద నుంచి బాల్స్ ఆ బాస్కెట్లో పడేలా వేయాలి కదా. సీత అండ్ నయని పావని చేస్తారు. సో ఒక్క బాల్ తేడాతో మణికంఠ అండ్ సీత గెలుస్తారు అనమాట. మొత్తానికి అక్కడ వాళ్ళకి ఒక స్క్రోల్ చేసిన లేఖ ఉంటుంది అనమాట. అది తీసుకొని మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి, సుహాస్ మీరు ఇది కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. మీకు లభించిన పవర్ని అందరికి చదివి వినిపించండి సీతకు చెప్తారు. బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ ఉంటుంది, వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏంటి దాని వల్ల నాకు అర్థం కాలేదని టేస్ట్ చేయాలంటే మీరేం తినాలో, మీకు బెడ్ ఏమి ఇవ్వాలో అది మేము డిసైడ్ చేస్తామని నిఖిల్ వీళ్ళంతా అంటారు. ఓహో అవునా అని వాళ్ళకి అప్పుడు వెలుగుతుంది. అండ్ నెక్స్ట్ కంటెంట్ వచ్చేసరికి రోహిణి. అసలు నాకు చాలా ఫేవరెట్ రోహిణి అంటే. అసలు ఆమె కామెడీ అంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వచ్చి ఏదో ఎవరినో ఏదో మాటని ఒక చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల వెళ్ళిపోతుంది. కానీ ఆమె చాలా త్వరగా వెళ్ళిపోయినప్పుడు కూడా నా జోక్స్ ఏమీ వేయలేదు, నా కామెడీ అసలు ఎన్ని జోకులు వేసానో. అంటే ఆ తర్వాత ఏంటో అనూహ్యంగా ఆ సీజన్ అంతా కంటెస్టెంట్ అంతా బయటికి రావడం, రోహిణి సూపర్గా నవ్వించిందని చెప్పారు. కానీ ఒక్కటి కూడా మనకి వేయలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. సో ఈసారైనా మంచి స్పేస్ ఆమెకు లభించాలని కోరుకుంటున్నాను. మొత్తానికైతే రోహిణి వచ్చేస్తుంది, ఏవి అయిపోతుంది. నాగార్జున సార్ దగ్గర హాయ్ అని చెప్పుకుంటారు. ఎలా ఉన్నామమ్మా అంటే బాగున్నాను సార్, నా సీజన్ 3 ఫినిష్ అవ్వలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటువైపు 3 మిగిలిపోయింది సార్, అప్పుడే కదా 8 అయ్యేది, అందుకే వచ్చాను సార్ అంటది. సో మీ బ్రదర్స్ ఎలా ఉన్నారు సార్, నాగ చైతన్య గారు వేసేసింది అన్నట్టు వేసేస్తుంది అనమాట. ఇక్కడ బాగానే ఉన్నారమ్మా అంటే, ఏంటి సార్ మరి సీజన్ నెంబర్లు పెరుగుతున్నాయి కానీ మీరు అలాగే ఉన్నారు సార్ అని చెప్తుంది. బిగ్ బాస్ తర్వాత ఎలా మారింది అంటే, బిఫోర్ బిగ్ బాస్ సీరియల్స్ అవి చేసేవాడిని, ఇప్పుడు షోస్, సీరియల్స్, మూవీస్, యాక్టివ్ ఎవరైనా అమ్మాయి కావాలంటే నన్ను చూస్ చేసుకుంటున్నారా, ఐఎమ్ సో హ్యాపీ అన్నట్టు చెప్తుంది. ఎవరు కత్తి అనుకుంటున్నాం అంటే, ప్రేరణ సార్ ఉన్నట్టు బాగా చెప్తుంది. సుత్తి ఎవరంటే యష్మి అంటే ఒక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఆ సౌండ్ చేస్తూనే ఉంటుంది సార్ అని చెప్తాడు. ఎవరు సీరియస్గా ఉంటారంటే సీత అని చెప్తుంది. సో నువ్వు వెళ్ళి నవ్వించాలా అయితే, బాగా సార్ రేపు నుంచి ఉంటుంది, 6వ తారీఖు లోపలికి వెళ్తున్నాను, 7వ తారీఖు కంటెస్ట్లను అర్థం చేసుకున్నాను, 8వ తారీఖు ఫసాక్ అదే నాగార్జున సార్ మాస్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, దాంతో చెప్తుంది అనమాట. ఫినాలేలో చూపిస్తాను సార్ లాస్ట్ది అన్నట్టు చెప్తా ఉంటుంది. మొత్తానికి ఈమెకైతే సర్ప్రైజ్ ఎవరు శివజ్యోతి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వస్తుంది అనమాట. సో నువ్వు అక్కడ కంటెంట్ అయితే బాగా ఇవ్వు, నువ్వు నీ ఆటతో అందరినీ నవ్వించాలి, చక్కగా ఆడాలి అన్నట్టు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. సో రోహిణికి వచ్చేసి మంచి కంటెంట్ ఉన్న వాళ్ళకి మంచి ఇది ఇచ్చారని చెప్పాలి. నువ్వు ఎన్ని ప్రాంక్లు వేయాలనుకుంటే అన్ని ప్రాంక్లు వేయి, లోపల 8 ఓజీస్ ఉన్నారు అంటే రాయల్స్తో కాదు, వైల్డ్ కార్డ్స్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓజీస్తో నువ్వు ఎన్ని ప్రాంక్లు వేయాలంటే నేర్చుకోమ్మ, నీకు పవర్ ఇచ్చేసాను వెళ్ళిపో అన్నట్టు చెప్తారనమాట. లోపలికి రాగానే బదిలెట్టేస్తుంది పాప, ఇటువైపు వచ్చేసి బదిలెట్టేస్తుంది అనమాట. ఎవరు నన్ను పట్టుకుంటే వాళ్ళే ఫస్ట్ నామినేట్ అవుతారు, నేనైతే వైల్డ్ కార్డ్గా రాలేదు, సో డోంట్ టచ్ మీ అది ఇది అని చెప్పి సీరియస్కి వెళ్తూ ఉంటుంది. విష్ణు ప్రియాని చూసి దీనికి అంత పొగరు, నేను వస్తే రాదా అని చెప్పి చెప్తారనమాట. ఓ వచ్చావా రోహిణి అంటుంటుంది అనమాట. సో అది అలా యాక్ట్ చేస్తూ సీరియస్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు సీరియస్గా ఉంటావు, ఎమోషనల్గా ఉంటావు తెలుసు, కానీ నేనైతే ఇక్కడ ప్రాంక్ అయితే చేయట్లేదు, ఎవరు నన్ను అయితే టచ్ చేయొద్దంటే విష్ణుప్రియ అంటుంది ఒక డైలాగ్. ఈ సీజన్లో అయితే నువ్వు కనిపించాలని కోరుకుంటున్నావు, సూపర్ క్యారీ అని అంటుంది విష్ణుప్రియ. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రాంక్ అని ఒక డౌట్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ కూసేపు తర్వాత చెప్పేస్తుంది ప్రాంక్ అని చెప్పి. గౌతమ్ అయితే వచ్చేస్తాడనమాట, తను ఏవి ప్లే చేస్తారు, మొత్తం అయిపోతుంది. లాస్ట్ టైం ఒక లోటు అయితే వెళ్తే మిగిలిపోయింది సార్, అది ఫిల్ చేయడానికి వచ్చాను అన్నట్టు చెప్తాడు. సో అశ్వత్థామ 2.0 అన్నట్టు చెప్తానమాట. సార్ అశ్వత్థామ బాయ్గా వచ్చావా అంటే, లేదు ఈసారి సోలో బాయ్గా వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. తన మూవీ కంప్లీట్ అయిపోయింది, సో తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రాగానే వెంటనే లోపలికి వచ్చాను సార్ అని చెప్తాడనమాట. సో ఎవరు కత్తి ఎవరు సుత్తి అంటే, ప్రేరణ కత్తి అంటాడు, సుత్తి యష్మి అంటాడు. వీళ్ళంతా సీరియల్ బ్యాచ్, మరి యష్మికి కొంచెం అంటే ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. సో లోపలికి వెళ్ళాక కానీ తెలియదు అనమాట. సో మొత్తానికైతే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ప్రియాంక వచ్చేసి ఆల్ ది బెస్ట్ చెప్తాను అనమాట. సార్ బిగ్ బాస్ హౌస్లో ఒక చెల్లెలు దొరికింది సార్, మేము మంచిగా బాండ్ అయినాం, బయటికి వెళ్ళాక ఇంకా బలపడింది ఆ రిలేషన్, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్తాడు అనమాట. సో అతనైతే ఎంటర్ అయిపోతాడు హౌస్లోకి. అర్జున్ సార్ చెప్తారు, నీకు హౌస్ నుంచి 4 మెడికేషన్స్ లోపలికి వస్తాయి, నువ్వు ఆ మెడికేషన్ ఎవరికి ఇవ్వాలని నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్తారు. నన్ను డాక్టర్ బాబు చేసేస్తున్నాను సార్, ఓకే సార్ వెళ్తున్నానని చెప్పి గౌతమ్ అయితే ఎంటర్ అయిపోతాడు అనమాట. విష్ణుప్రియ అంటే మాస్క్తో వెళ్తాడు కదా, మొత్తం ఫేస్ అంతా ఐస్ కూడా కనిపించకుండా ఒక బ్లాక్ గ్లాసెస్ లాంటి ఐస్ అండ్ కిందంతా మాస్క్తో ఉంటుంది అనమాట. సో విష్ణుప్రియ క్రాక్ చేస్తుంది, గౌతమ్ అని చెప్తుంది అనమాట. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే రోహిణి అంటుంది, ఏమైంది కళ్ళ
అంటది విష్ణు. ఎవరు? రోహిణి. రోహిణి వచ్చేసి కొన్ని బాగానే వేస్తుంది. కామెడీ అంటే అదే కదా! ఒకవైపు పాజిటివ్, నెగెటివ్ ఉంటది. మనం తీసుకునే దాన్ని బట్టి కామెడీ అనేది ఉంటది. సో, కమెడియన్స్‌కి ఇదే ప్రాబ్లము. రోహిణికి ఇలాగే దెబ్బడిపోద్ది ఎక్కడో చోట. తర్వాతయితే మాస్క్ తీసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు అందరిని. మనకంటే దూరం దూరం ఉన్నాం అని చెప్పి మనకంటే వెళ్ళి హగ్ చేసుకుంటాడు. అండ్ ఇంతలోకి అందరితో మాట్లాడుతూ ఉంటే బిగ్ బాస్ అయితే ఆ మెడికేషన్ అయితే పంపిస్తాడు. నా కోసమే ఆగండి, నాకు టాస్క్ ఇచ్చారు అని చెప్పి గౌతమ్‌కి వస్తాడు. ఓవర్ కాన్ఫిడెంట్ అని ఒక బాటిల్ వస్తది. అది సీతకి ఇస్తాడు. లేజినెస్ అని వస్తది. విష్ణుప్రియకి అయితే ఇస్తాడనమాట. ఓవర్ థింకింగ్ వచ్చేసి మనకంటకి ఇస్తాడనమాట. చాక్లెట్ బాయ్, గుడ్ బాయ్ అని చెప్పి ఇస్తాడనమాట. సో మనకంట అంటే ఐ విల్ థింక్ దిస్ ఆల్సో అంట. అప్పుడే ఇటువైపు రోహిణి కామెంట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే గౌతమ్ చూస్తూ ఉంటాడు కదా, అర్థమా అలా చూడకూడదు. ఇది తన కంటెంట్ తను ఇవ్వడానికి మొత్తానికి మొదలుపెట్టింది రోహిణి. తర్వాత యష్మి చేస్తాడు సెల్ఫిష్ అనేది. సో మొత్తానికి అయితే ఇప్పుడు నాగార్జున సార్ ఇప్పుడు ఒక టాస్క్ పెడదాము, ఎందుకంటే రాయల్స్ వెళ్ళిపోయారు ఇంకా. ఇప్పుడు అందుకే ఒక టీం కావాలి కాబట్టి ఒక మూవీ ప్రమోషన్ అయితే వస్తుంది. మా నాన్న సూపర్ అనే మూవీ ప్రమోషన్ వాళ్ళు వస్తారు. సుధీర్ బాబు హీరో. చాలా మంచి పనులు చేస్తుంటారంట సియాజీ సిండే. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే ప్రసాదం అలా అందరికి అలా ఇస్తామో, అలాగే విత్తనాలు కూడా ఇస్తే మనం ముందు భవిష్యత్తుకి జనరేషన్కి బాగుంటుంది కదా అని ఒక ఆలోచన ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో అదనమాట విషయం. ఈయన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళే పవన్ గారి దగ్గర తీసుకెళ్తారు ఖచ్చితంగా. మీ ఆలోచన చాలా మంచిదని పొగుడుతూ ఉంటారు. ఇంతకుముందు 2 వైల్డ్ కార్డ్స్ వెళ్ళాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టాలి. సో విన్నర్ ఎవరో డిసైడ్ చేసి వాళ్ళకి ఆ షీల్డ్ గిఫ్ట్ ఆ పవర్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తారు. గేమ్ వచ్చేసి రోహిణి చదువుతుంది అనమాట. సుధీర్ వాళ్ళు లోపలికి వస్తారు కదా. సో ఇందులోకి 2 పోల్స్ ఉంటాయి. 2 పోల్స్ సాయంతో బాల్స్ని అలా స్లాండ్గా అలా జారుతూ చేసి అక్కడ ఉన్న బౌల్స్ ఉంటాయి. ఇటువైపు బౌల్స్ పెట్టుంటే ప్రతి బౌల్స్లోనూ ఆ బాల్ పడేలా వేయాలన్నమాట. పేర్స్ ఏంటంటే ఇటు విష్ణుప్రియ అండ్ సీత వస్తారు ఈ పేర్లో. ఈ పేర్లోనేమో రోహిణి అండ్ గౌతమ్. ఆ తర్వాత ఫినిష్ అయ్యాక రోహిణి వచ్చేసి ఆ బాల్స్ని పాయింటర్తో ఎయిమ్ చేసి కొట్టాలన్నమాట. అందులో కూడా సక్సెస్ అవుతారు. ఇటువైపు వైల్డ్ గెలుస్తారు, అంటే రాయల్స్ గెలుస్తారు. వీళ్ళైతే షీల్డ్ వద్దా అని చెప్పి అంటారనమాట. సో షీల్డ్ గెలుచుకుంటారు, షీల్డ్ ఇస్తారు. అది ఓపెన్ చేస్తే అందులో స్టార్ సింబల్ ఉంటుంది. అది దేనికి రిలేటెడ్. సో అవినీష్ వచ్చి అయితే తన ఏవి ప్లే చేస్తారనమాట. లాస్ట్ టైం ఒకటి మర్చిపోయాను సార్, అది తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తారు. ఏంటి కప్పు అంటే కప్పు అన్నీ సార్, ఏంటి జ్యువెలరీ, డబ్బు అన్నీ, మోటార్ బైక్ అది ఇది అని చెప్పుకొని నవ్వుకుంటారు. కత్తి వచ్చేసి ఎవరు అంటే నబీల్ అని చెప్తారు అనమాట. ఆ కత్తి కదా సార్, ఈ కత్తి అన్నట్టు చెప్తాడు అనమాట. ఆ కత్తి ఎవరు అంటే అమ్మాయిలో యష్మి అని చెప్తాడు. సో విష్ణుప్రియ కొంచెం చూడడానికి బాగున్నా, నవ్వేటప్పుడే సార్ భరించలేకపోతున్నాం, టీవీ వాళ్ళని తగ్గించుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. సుత్తి యష్మి అంటే ఇప్పుడే కత్తి అన్నా అంటే ఆ కత్తి వేరు కదా సార్, ఈ గేమ్లో సుత్తి సార్ అని చెప్తాడు. శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వస్తుంది. 4 రా, నువ్వు 8 అంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇవ్వాలి, నువ్వు ఆల్రెడీ రియల్ ఎంటర్టైనర్, అదంతా చూపించు అన్నట్టుగా చెప్తుంది అనమాట. నేను ఇమిటేట్ చేయమంటే మనకంటే ఇమిటేట్ చేస్తాడు అనమాట. నాగార్జున సార్ మొత్తం ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని మనకంటే స్టైల్లో అంటే, లేదు సార్ ఇది నా బాడీ లాంగ్వేజే, వాయిస్ మాత్రమే అతనిది అన్నట్టు చెప్తాడు. నవీల్ ఇమిటేట్ చేస్తాడు. నెక్స్ట్ మేడం ఏంది చక్కగా చెప్పమంటే గచ్చిబౌలి నుంచి మనకంటకి వెళ్తున్నాం, మణికొండకి వెళ్తున్నాం ఏంటి అని సౌండ్ చేస్తాడు. దానికి అవినాష్ అయితే అందరిని ఇమిటేట్ చేస్తాడు, విష్ణుప్రియని కూడా ఇమిటేట్ చేస్తాడు. అయితే ఇది కొంచెం కట్ చేసి విష్ణుప్రియకి చూపించండి అని నాగార్జున గారు చెప్తారనమాట. లేదు సార్ అంటే ఫస్ట్ నన్నే నామినేట్ చేస్తాను సార్ అది ఇది అనుకుంటారు. అండ్ ఆల్సో నేను లోపలికి వెళ్తాను, మా వైఫ్ని తీసుకెళ్తానంటే ఒప్పుకోను, అలా ఎలా కుదురుతుంది, అయితే ఈ డోర్లో వెళ్ళాలి అని చెప్తారనమాట. సో ఓ పని అయితే ఒక ఫోటో పంపిస్తామని చెప్పి ఫోటో అయితే ఇస్తారనమాట. సో అదనమాట విషయం. మా అవినాష్ విషయంలో ఒక ట్రాజడీ కూడా జరిగింది కదా, వాళ్ళ బిడ్డని కోల్పోవడం అది ఇది. అండ్ పెళ్ళి బిగ్ బాస్ అయ్యాక పెళ్ళి అయింది, అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఓకే మొత్తం హౌస్లోకి ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్ కంటెంటెంట్స్ వచ్చి గంగవ్వ. మొత్తానికి అయితే గంగవ్వ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తుంది. నేను అన్నీ చేసేసిన బిగ్ బాస్ తర్వాత లైఫ్లో రూపాయలు వచ్చినాయి, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను నా కొడుకులు చదువుకోలేదు, నీ మనవల్ని చదివిస్తున్నాను, నేను దుబాయ్ వెళ్ళాను, నా లైఫ్ అంతా మారిపోయింది, నాకు ఎన్నో వేల సినిమాలు వచ్చినాయి, అన్నీ చేశాను, నాగార్జున సార్ని కలవాలి, నేను మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఊర్లో వాళ్ళంతా నువ్వు ఎందుకు వచ్చేసినావు, ఇంకా ఉండాలి అది ఇది అన్నారు. సో ఈసారన్నా ఆడి గెలవాలని వస్తున్నాను అని చెప్పి వస్తుంది. సార్కి మళ్ళీ వచ్చినానని చెప్తుంది. నాగార్జున సార్కి దండం పెట్టబోతుంటుంది కాళ్ళకి. ఏంటంటే నాగార్జున సార్ ఏమకంటే పెద్దోడంట. విషయం అక్కడే జోకు. తర్వాత ఏంటంటే నాగార్జున సార్ వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టే ఇలా అయింది, నేను ఇల్లు కట్టుకున్నాను, 7 లక్షలు సాయం చేశారు అన్నట్టు చెప్తుంది. అంటే ఇల్లంతా కట్టిస్తామన్నారు, అప్పుడు ఇల్లు కట్టలేదు, కొంత సహాయం చేశారు అన్నట్టుగా అప్పుడు కూడా మాట్లాడింది కదా గంగవ్వ. మేబీ అదేమైనా ఓపెన్గా చెప్పిందో ఏమో మరి. మొత్తానికి తర్వాత ఏమైందంటే
అప్పుడు ఫస్ట్ సీజన్‌లో నేనెళ్ళిపోతానని గొడవ చేసింది గదా! ప్రాబ్లమ్ ఏంటంటే అప్పుడు నన్ను కరోనా టైంలో వచ్చాను గదా! 20 రోజుల దాకా నేను హోటల్ రూమ్‌లోనే ఉంచారు మీరంతా. సో, అండ్ ఆల్సో ఇక్కడికొచ్చాక కొన్ని రోజులు స్పెండ్ చేశాను. అందుకే ఉండలేకపోయాను అన్నట్టు చెప్తుంది. ఈసారైతే రఫ్ ఆడిస్తాను. ఖచ్చితంగా ఉండి నేను గేమ్ ఆడి వస్తాను అని చెప్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలు సరిగ్గా ఆడట్లేదు. నేను చూడ్డానికొచ్చాను అన్నట్టు చెప్తుంది. వాళ్ళు చక్కగా ఆడట్లేదు. వాళ్ళ కోసమని పొలంలో పండిన కూరగాయలు తీసుకెళ్తున్నాను. అదేంటిదంటే, అది నా లగేజ్ నేను లోపలికెళ్తున్నాను అని జెప్పి. ఎవరు బాగా ఆడుతున్నారో ఒకళ్ళ పేరు చెప్పమంటే చెప్పొచ్చు అలాగ ఏం కాదంటే ఏం కాదు. నబీల్ పేరు చెప్పుద్ది. వరంగల్ అతను. కష్టపడి ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు. అందుకే నేనొచ్చాను అని చెప్తది. ఆ కాన్సెప్ట్‌తో ఏమన్నా దింపారు. నేను బాగా ఆడతానని అందరూ వస్తారు. ఈమె కూడా నేను బాగా ఆడతానంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నేను ఆడించడానికి వచ్చాను. వాళ్ళ ఆట బాగా ఆడట్లేదని చెప్పి ఈ కాన్సెప్ట్ మీద ఆమెను తీసుకొచ్చారు. అఖిల్ అయితే సర్ప్రైజింగ్‌గా విషెస్ చెప్తాడనమాట. "నేను చాలా మిస్ అవుతున్నాను గంగవ్వ. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా నువ్వు లేవు. ఆ విజువల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలిచి రావాలి" అని చెప్తది. అదేంటి గెలిచి రావాలనుకుంటే హ్యాపీగా ఉండు ఇలాంటివి చెప్పుంటే బాగుండేది. ఓకే. ఇక అవినాష్, గంగవ్వ ఇద్దరు కలిసి ఎంటర్ అవుతారు. గంగవ్వకి, అవినాష్‌కి మొత్తానికి టాస్క్ అయితే మొదలుపెడతారనమాట. పెద్ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ వచ్చి దీన్ని కండక్ట్ చేస్తారంటే, మీరేసారంటే లేదు బిగ్ బాస్ అంటారనమాట. సో, దీనికి ఏమి ఇవ్వబోతున్నారు అంటే ఇమ్యూనిటీ పవర్ ఇస్తారనమాట. సో, మరి అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ సీతని చూస్ చేసుకుంటారు. సో, ఇక్కడ గంగవ్వ టీమ్ అయితే గెలుస్తదనమాట. అందరూ ఫుల్ ఫాల్తు ఏమంటారు మొత్తం ఇదిగానే ఆడారు. ఇటువైపు ఏమో అవినాష్ ఏమో నెక్ నుంచి షోల్డర్‌లో పెట్టుకున్నాడు బాల్ వచ్చేసి. అండ్ ఆల్సో దాటేటప్పుడు గంగవ్వన్న దాన్ని దాటుతుంది. అవినాష్ ఏందో పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. సో, మొత్తం ఏంటి ఫాల్స్‌గా ఆడినా కూడా బిగ్ బాస్ ఇంక గంగవ్వని సేవ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇమ్యూన్ ఇద్దామని. అదనమాట. అక్కడ ఇమ్యూనిటీ బాక్స్ ఉంటుంది తీసుకోండి షీల్డ్ ఉంటుంది అని చెప్తామట గంగవ్వ అవినాష్కి. సరే బిగ్ బాస్ అంటది. నన్నైతే చక్కగా చూసుకో బాబు అని చెప్తుంది. మొత్తానికి అలా ఎండ్ అవుతుంది. 3 టాస్కులు కనుక జరిగితే ఇటువైపు రాయల్స్ 2 గెలుస్తారు. ఓజీ 1 గెలుస్తుంది. ఈ సీజన్లో గంగవ్వ కూడా మాత్రం తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. గేమ్లో అది వరకు ఆ సీజన్లో కొంచెం గేమ్స్లో వాటిలో పార్టిసిపేషన్ తక్కువే ఉంది. కొంచెం హుషారుగా ఆడుతుంది. మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కదా. రాయల్స్ ఇప్పుడు కంటెస్టెంట్లు గేమ్ కోసం ఆడడానికి చూస్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా చూస్ చేసుకున్నారు. ఇటు ప్రేరణ వీళ్ళైతే అసలు తగ్గేదిలే అన్నట్టు ఆడతారు. ఎందుకు వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని ఎవరైతే విష్ణుప్రియ, సీత ఎవరైతే కొంచెం వీక్గా ఆడతారో వాళ్ళందరినీ చూస్ చేసుకున్నారు. వైపు వీళ్ళందరూ వచ్చాక మణికంఠకు స్పేస్ తగ్గిందనే చెప్పాలి. మణికంఠ ఇక కమింగ్ డేస్లో మనని అంతా ఇరిటేట్ చేయడు. ఎందుకంటే ఎక్కువ కనిపించడు. స్పేస్ ఇవ్వట్లేదు. ఉండే ఛాన్స్ తక్కువ ఇంతమంది కంటెస్టెంట్‌లో. అండ్ ఆల్సో మణికంఠని ఇక్కడ ఎవ్వరు టార్గెట్ చేస్తున్నట్టే అనిపించట్లేదు. ఈవెన్ నామినేషన్స్‌లో కూడా అతన్ని ఎవ్వరు కలకరు. ఎందుకంటే చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత ఇంకా మణికంఠని మళ్ళీ పాయింట్ ఔట్ చేసి మణికంఠ సుత్తి వచ్చినోళ్ళందరూ చెప్పారు మణికంఠ సుత్తి అని. కానీ నామినేషన్స్‌లో అయితే టార్గెట్ చేయరు. ఎందుకు టార్గెట్ చేస్తే అతనికి హైప్ వస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే నిన్న నా రివ్యూ వీడియో చూస్తే నేను చెప్పిందే జరిగింది. ఏంటంటే మణికంఠ నైని పావనికి బాగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ సింక్ కానీ బాగా అవుతుంది. అండ్ ఆల్సో నైని పావని అప్పుడు లాస్ట్ సీజన్లో కూడా యావర్కి బాగా చూసి వచ్చి కనెక్ట్ అయింది. సో అదేవిధంగా మణికంఠ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్. సో అదనమాట విషయం. మొత్తానికి ఓజీస్ ఎవరైతే ఒరిజినల్ గ్యాంగ్స్ ఉన్నారో వాళ్ళకైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి పెద్ద బండ పడినట్టుగా చాలా నీరసం అయిపోయారు. అందులో మెయిన్గా సీత ఒక దశలో నామినేషన్స్లో నన్ను టార్గెట్ చేశారని కూడా అంటుందంట. సో అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.